లను బలపరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. గతించినటువంటి వాగ్దానం ఏంటి చెప్పండి? అందరూ గట్టిగా స్వరమెత్తి గుర్తున్న వాళ్ళు, ఇశ్రాయేలు ఇశ్రాయేల్ అనే మాట వినపడింది. నిర్భయముగా చెప్పండి, ఎలాగా? నిర్భయముగా నివసించేదవు. ఇప్పుడు వాగ్దానం చదవండి. ఈ మాసం స్పెషల్ ప్రత్యేకమైనటువంటి వాగ్దానం చదువుతారు. గేట్లు అడ్డొచ్చినాయా మీకు? యెషయా గ్రంథం 52వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతారు. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు, యెహోవా మీ ముందర నడుచును. చప్పలు కొడదాం గట్టిగా. అలాగనే మీ కుడి చెయ్యి ఆ వాక్యం మీద పెట్టుకొని ప్రార్థన చేసుకుందాం. అలాగ మీ కుడి చెయ్యి ఆ వాక్యం మీద పెట్టుకొని, ప్రభువా ఈ వాగ్దానం నా ఎడలు నెరవేర్చినట్టు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నువ్వు గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడు. ఒక్కొక్క మాసం ఒక్కొక్క వాగ్దానముతో నన్ను మమ్మలను బలపరుస్తున్నందుని బట్టి నీకే స్తోత్రాలు అయ్యా. ఇదిగో తండ్రి, ఈ మాసమును మీరు మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని నా ఎడల మా ఎడల మీరు నెరవేర్చి మాకు ముందు మీరుండి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇంకోసారి చదువుతారు. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా మీరు వెళ్ళరు, యెహోవా మీ ముందర నడుచును. ఇప్పుడు గట్టి కొట్టు, ఇప్పుడు గట్టి కొట్టు. శక్తి కొలది, శక్తి కొలది. యోహాను వర్తమానంలో ఆయన గొర్రెలకి ముందుగా నడుచును. చెప్పండి, ఎక్కడ నడుస్తాడంట? ముందుగా నడుస్తాడు. నాయకుడు ప్రజలకి ముందుగా నడుస్తాడు. సకల సృష్టికర్త మనందరికీ మాసంలో ముందుగా ఆయన నడుచునుగాక. హల్లెలూయా. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపో రీతిగా పారిపోరు. మీ ముందు యెహోవా ఉన్నాడు, మీ ముందు యెహోవా ఉన్నాడు. విశ్వసించువారు కలవరపరచబడరు. విశ్వాసం లేనప్పుడు కలత, కలవరము కలిగి ఈ సమస్య, ఈ రోగము, ఈ శత్రు పరిస్థితులు ఏం చేస్తాయోనని నలు దిక్కులుగా ఎటు సహాయం అందుతుందో అలాగా పరుగులు ఎడుతూ ఉంటారు. అదిగో యేసయ్య చెబుతున్నాడు, మీరు పారిపోవు వాళ్ళ రీతిలో మీరు పారిపోరు. ఆమేన్, హల్లెలూయా. మీరు పరిగెత్తి పారిపోయి ఎటు పడితేట్టు గందరగోళముగా, గజిబిజిగా, అర్థం పర్థం కాకుండా, నువ్వు విశ్వాసివో పిశాసివో అర్థం కాకుండా పరుగులెడుతూ వచ్చావు. ప్రభు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు త్వరపడి, చాలా మందిలో హృదయ అంతరంగంలో కలవరం ఒకటి తెచ్చుకొని ఇతరులు ఏం చెబుతున్నారో ఒకసారి ఆగి ఆలోచన చేసి, లేకపోతే వాక్యం ఏం చెబుతుందో, పాస్టర్ గారు ఏం చెబుతున్నాడో ఇవేమీ ఆలకించేదే లేదు. ముందు ఎదురైనటువంటి పరిస్థితిని గురించి త్వరపడి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడికి పరిగెడుతున్నావు? దేని గురించి పరిగెడుతున్నావు? ప్రియ సహోదరి సహోదరు, ఈ రోజున యేసు క్రీస్తుని నమ్ముకున్నాం, బాప్తిసం పొందాం. ఏంటి? ప్రభు బలారాధనలో చేయి వేస్తున్నాం, పరిశుద్ధాత్మతో నింపబడ్డాం. తరచుగా కలుగుతున్న శోధనలోను, శ్రమల్లోను, చిక్కుల్లో ఈ రోజున ఒక అవిశ్వాసి వలె పరుగులెడుతున్నావు.
క్రీస్తుని నమ్మనటువంటి వారి వలె పరుగులెడుతూ త్వరపడి నీకు ఎవరు ఆదరిస్తారో, ఎవరు ఓదారుస్తారో, లేకపోతే ఎక్కడ మనకి ఆశ్రయం కలుగుతుందో అని యేసుని ఇడిచిపెట్టి యేసుక్రీస్తును మర్చిపోయి ఈ రోజున ఉపశమనం కోసం ఎక్కడికెక్కడికో పరుగులు తీస్తున్నావు. అందుకే ప్రభువు చెబుతున్నాడు, నిశ్చయముగా నువ్వు త్వరపడవు, పరిగెత్తవు, నీ ముందు నేనున్నా. చప్పట్లు కొట్టు, గట్టిగా గట్టి కొట్టు. ఏది వచ్చేదో రాని, ఏది వస్తుందో రాని. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. లూకాసు సువార్త మనం 8వ అధ్యాయంలో మీకు బాగా తెలిసిన సుపరిచయమైన మాట ఇది. ధోనిలో ప్రయాణం చేస్తున్నారు. యేసు ఆడే ఉన్నాడు, ఆ ధోని అమరంలోనే ఉన్నాడు. తుఫాను రేగింది. ఈ తుఫాను ఏమిటి? అనేక శోధనలు. ఈ తుఫాను ఏమిటి? అనేకమైనటువంటి అలజడలు. యేసుక్రీస్తు వెంబడి తిరిగి యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని ఆలకించి యేసుక్రీస్తు చేసే మహత్కార్యాలు, అద్భుత కార్యాలు చూసి చప్పట్లు కొట్టి మా దేవుడని చెప్పుకున్నటువంటి రోజులు మర్చిపోయి ఇప్పుడు సమస్య వచ్చేసరికి ఈ రోజున సొంత ప్రయత్నాలలో, శుభప్రాయాలలో, సునీతిలో, సొంత అవిడియాలలో, అవిడియాలు చెప్పండి ఏంటి? ఐడియాలే. చెప్పండి ఏంటి? ఐడియా. ఐడియాలలో మనిషి పరుగులెడుతూ ఉన్నారు. చివరాఖరికి అన్నీ అయిపోయి నలుదిక్కలుగా ఎటుపోయినా ఏ ప్రయోజనం లేక చివరాఖరికి యేసు ప్రభు దగ్గరికి వచ్చామంటారు తెలుసా? మేము చనిపోతున్నాం, నీకు చింత లేదా అని చెప్పేశాడు. మేము నశించిపోతున్నాం, మేము చనిపోతున్నాము, మేము ఇలాగ రోగములో, సమస్యల్లో, పెనుగాలుల్లో, సుడిగాలుల్లో పడి మేము కొట్టుమిట్టాడుతూ ఉంటే నీవు ఇలాగ ఉంటున్నావు, మేము చనిపోవడం నీకు ఇష్టమేనా? యేసయ్య ఏమంటాడు తెలుసా? అవిశ్వాసులారా, నీవు ఎందుకు పరుగులు తీస్తున్నావు? దేని గురించి పరుగులెడుతున్నావు? ఎక్కడికి వెళుతున్నావు? ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నీ ముందు ఈ జూలై మాసంలో నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీ ప్రతి అడుగులో ఆయన అడుగు వేసుకుంటూ నిన్ను నడిపించునుగాక. ఆయన నీకు ముందుండి నడిపించునుగాక. ఆమేన్, హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, ఆయన మనకు ముందుంటే ఏ భయం ఉండదు. నేను అనుకోకుండా ప్రేరేపణతో పాడాను ఈ పాట వర్షిప్లో. మెసేజ్కి సూటబుల్ అవ్వాలని నేను అనుకొని సెట్ చేసుకొని రాలేదు, కానీ ఇక్కడ ప్రేరేపణతో, దైవ ప్రేరేపణతో ఇలాగ పాట ఎత్తుకోవటం జరిగిందనమాట. ఎత్తుకోండి, ఆ వచ్చిన ఎత్తుకోండి. నా ముందు నీవుంటే, బాగా గట్టిగా అందరూ ఏకస్వరంతో ఎత్తుకో గట్టిగా. నా ముందు నీవుంటే, నా తోడు నీవుంటే, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. చాలు, ఆ ఒక్క పదం చాలదా ఈ మాసానికి? హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా గడి చెప్పాలి, హల్లెలూయా. ఆయన మన ముందు నడిస్తే ఏం జరుగుతుందో ఒక 2-3 మాటలు. మీరేమో సమయానికి వస్తే కొంచెం ఎక్కువగా వాక్యం చెప్పుకోవచ్చు, మీరేమో సమయానికి రావట్లేదు. పాటలు కూడా చాలామంది ఆలస్యంగా వస్తున్నారు, వాళ్ళకి పాటలు ఇవ్వలేకపోతున్నాం. సమయం దాటిపోతున్న తర్వాత వస్తున్నారు. అటు వాక్యముకు సమయం సరిపోవట్లే. అదేనంటే 9:30 అయిందనుకోండి, పాస్టర్ ఎంత పడితే అంత టైం ఉంచుతున్నాడని అప్పుడు వచ్చి అప్పుడే టయాన్ని గురించి, పాస్టర్ గారిని గురించి ప్రస్తావిస్తూ నిలదీస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. అలా కాకుండా నెలలో ఒక రోజు హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ఎంత టైం అయితే ఏమైంది? ఆ సంకుచితమైన ఆలోచన తీసేసామనుకోండి, 12 కానీ అని అనుకోండి, ఈ 9:30 అయినా 10 అయినా ఏమనిపించదు. హల్లెలూయా. 12 కానివ్వండి ఏమైంది అని అనుకోండి, విశాలమైన మనసుతో ఒకసారి అట్టాక అనుకోండి. నెలలో ఒకసారి కదా, నా దేవుని కోసం కదా అని మీరు అలాగ అనుకున్నారనుకో,
9:30 అయినా 10:30 అయినా అసలు మీకు ఏమనిపించదు, ఇంకా 12 కాలేదుగా, త్వరగా ముగించాడు అన్నయ్య అన్న ఆ సంతోష భావం అనేది మీలో వస్తుందన్నమాట. మంచిది. నిశ్చయముగా నాకు మీకు మనందరికీ ఆయన మనకు ముందుగా నడుచునుగాక. ఆమేన్. మీకు బాగా సుపరిచయం మాటలే. ప్రభు పరిశుద్ధాత్మదేవుడు కాలాలను బట్టి సమయాలను బట్టి ప్రత్యేకమైనటువంటి కోణంలో ఆయన మాట్లాడునుగాక. మీకా మొదటిగా 2వ అధ్యాయం 13వ వచనం. మీకా 2వ అధ్యాయం 13వ వచనం. ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా పోచున్నాడు, వారి గుమ్మములను పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. దేవునికి స్తోత్ర. చెప్పాలండి హల్లెలూయా. ఆడ మీరు తర్వాత చదువుకుని ఇంకా చాలా మాటలు బాగుంటాయి. ఆయన వారికి ముందుగా నడుచుచు ప్రాకారములను పడగొట్టుచూ వెళుతున్నాడట. వారి గుమ్మములను పడద్రోస్తూ ఉన్నాడు. ఇత్తడి తలుపులను ఇనప గడియలను ఆయన విరగగొట్టుచు వారికి ముందుగా పోచున్నాడు. ప్రియ సహోదరి సహోదరా, ప్రాకారాలు ఏమిటివి అని చూస్తే మనిషి జీవితంలో దాటలేనటువంటి భయంకరమైనటువంటి బాధలు, కన్నీళ్ళు, సమస్యలు, శ్రమలు, రోగములు ఏంటి, వాటి నుంచి జయించలేక, వాటిని దాటలేక, వాటి మధ్యలో కుమిలిపోతూ ఏంటి ఈ రోజున జీవితాన్ని వెళ్ళబోస్తున్నటువంటి అనేకులతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రాకారములను పడగొట్టువాడు మీకు ముందుగా పోచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలండి హల్లెలూయా. చూడండి, ప్రాకారములు చాలామంది చీకటి ఆ 4 గోడల మధ్య ఏంటి కుటుంబ వ్యవస్థలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి, ఎదుర్కొంటున్నటువంటి అప్పుల ఆవేదనలను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి, భర్త మార్చబడినటువంటి స్థితులను బట్టి ఏంటి కుటుంబంలో సమాధానం లేకుండగా సతమతం అవుతూ ఏంటి కన్నీళ్ళే అన్నపానాలుగా మార్చబడుతూ ఈ రోజున అనేకులు జీవితాలలో ఏంటి కన్నీళ్లతో ఏంటి వాళ్ళ యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నారే. అదిగో ఆ కన్నీళ్ళు లాంటి ప్రాకారాలు, ఆ సమస్యలు లాంటి ప్రాకారాలు, అదిగో ఆ భయంకరమైనటువంటి ఆ రోగము లాంటి ప్రాకారాలను నా యేసయ్య బద్దలు చేయునుగాక. చప్పలు కొట్టు గట్టిగా, బద్దలు చేయునుగాక. నిన్ను సురక్షితముగా ఆయన నిన్ను నడిపించునుగాక. జయించలేని కొన్ని అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. జయించలేని దాటలేనటువంటి మనుషులు ఉంటారు. వారి గీచినటువంటి గీతలు ఉంటాయి, వారు చేస్తున్నటువంటి క్రియలు ఉంటాయి, వారు పెడుతున్నటువంటి అనేకమైనటువంటి బాధలు ఉంటాయి. మనలో మనము చాలాసార్లు కుమిలిపోతూ ఉంటాం. నన్నెవరు నడిపించేది, నాకు ఎప్పుడు స్వతంత్రత వస్తుంది, నాకు ఎప్పుడు విడుదల వస్తుంది, ఈ పరిస్థితుల్లో నుంచి, భయానకమైనటువంటి ఆవేదనల మధ్యలో నుండి నన్ను ఎవరు విడిపిస్తారు అని ఎవరికి చెప్పుకోలేక, చెప్పుకుంటే ఒకవేళ చెప్పుకుంటే ఆయన కొడతాడేమోనని, లేకపోతే ఆమె పలు విధాలుగా కేసు వేస్తుందేమోనని, పలు విధాలుగా ఈ రోజున మనిషి గుండెల్లో పరిపూర్ణమైన సంతోషం, ఆనందాన్ని అనుభవించాల్సిన వారు ఈ దుఃఖము, ఆవేదన, శ్రమలు, శోధనలు భయంకరమైనటువంటి రోగాల మధ్యలో మనిషి కొట్టుమిట్టాడుతున్నాడు. ఆయన చెబుతున్నాడు, నీకు ముందుగా పోవచ్చు, ప్రాకారములను పడగొడుతూ ఉన్నాడు ఆయన. ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకో.
ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ఏ విధమైనటువంటి వ్యధ చేత వేధించబడుతున్నావో, నీ జీవితంలో పరిపూర్ణమైన సంతోషం, ఆనందము లేకుండా విధమైనటువంటి స్వతంత్రత, ఆ విధమైన సమాధానం, ఆశీర్వాదం లేకుండా అనేక సంవత్సరాల తరబడి బాధలతో బంధువుల్లాగా కొనసాగుతున్నావు. జీవితం ఇంతేలే అనుకుంటున్నావు, లేకపోతే జీవితం ఇలాగనే కొనసాగించబడాలేమని అనుకుంటున్నావు. లేదు లేదు సుమా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీకు ముందుగా పోవచ్చున్నాడు. ఆయన దేవునికి స్తోత్ర చెప్పాలండి. హల్లెలూయా. ధైర్యం వహించు. తప్పనిసరిగా నీకు ముందుగా ఆయన ఉన్నాడని ఒక విశ్వాసముతో ఎటు పడితట్టు కలవరపడిపోయి భయపడిపోయి కోర్టు కేసులు వచ్చినప్పుడు లాయర్లను ఎత్తుకుంటా, జడ్జీలను ఎత్తుక్కుంటూ, లేకపోతే అప్పుల సమస్యలు వచ్చినప్పుడు మమ్మల్ని ఎవరు ఆదుకుంటారని ఆదుకొనదగినటువంటి వారిని ఎత్తుక్కుంటూ కాకుండా నా యొక్క పరిపూర్ణంగా ఈ ప్రాకారాలన్నిటిని పడగొట్టేటువంటి వాడు ఉన్నాడు అని ఒక విశ్వాసముతో, ఒక నిర్భయముతో, ఒక ధైర్యముతో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇచ్చిన వాగ్దానాన్ని చేపట్టుకొని ఆ దిశగా ప్రభు సన్నిధిని ప్రార్థించగలిగితే ఆయన నిశ్చయముగా నీ ప్రతి ప్రార్థన ఆయన ఆలకించి నీ ప్రతి ప్రాకారాలను పడగొట్టునుగాక, ప్రతి ప్రాకారాలను పడగొట్టునుగాక, ప్రతి ప్రాకారాలను పడగొట్టునుగాక. ఆమేన్. ప్రాకారాలలో గతంలో ఒక ఆదివారం చెప్పాను, మనకొక ప్రాకారం ఉండాలని చెప్పాను. కానీ ఈ ప్రాకారం ఏంటంటే సమస్యలనే ప్రాకారం. చెప్పండి, ఏంటిది ఇది? సమస్యలనే ప్రాకారం. బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అనేటువంటి ప్రాకారాలు నిన్ను చుట్టుముట్టేసి ఆవరించేసి అడుగ్గోడ ముందుకు కదపకుండా చేస్తుంటాయి, ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా చేస్తుంటాయి. జీవితం ఎటు వెళ్ళాలో అర్థం కాకుండా నిన్ను ఆవరించేసి అలాగ నిన్ను బంధించేసి భయంకరమైనటువంటి ఊబులో అలాగ నిన్ను అదింపడుతూ ఉంటే వాటిలో నుంచి లేవలేక కుమిలిపోతూ నన్ను ఎవరు విడిపిస్తారు, నాకెప్పుడు సూర్యోదయం కలుగుతుంది, నన్ను ఎవరు విడిపిస్తారు, నన్ను ఎవరు దాటింపజేస్తారు, నాకెవరు సహాయం చేస్తారని నీలో నీవే కుమిలిపోతున్నావు. ఈ రోజున చాలామంది ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఒకళ్ళు చెప్పుకుంటే ఒకళ్ళు చెప్తే పరువు పోతుందేమోనని ఎవరికి చెప్పుకోవట్లేదు. ఈరోజు ఆఖరికి పాస్టర్ గారికి కూడా చెప్పట్లా. ఈరోజున ఆఖరికి సేవకులకు కూడా చెప్పుకోవట్లా. కారణం ఏంటి తెలుసా? పాస్టర్ గారికి చెబుతామా, నువ్వు సీనియర్ విశ్వాసివి కదా, మరి నీకు ఇట్లా ఎందుకు ఉన్నాయి, నువ్వు ఇట్లా ఎందుకు అవుతున్నాయి అని అంటాడేమోనని ఆఖరికి పాస్టర్ గారికి కూడా చెప్పట్లేదు. ఆఖరికి ఉపవాస ప్రార్థన కూడా పెట్టుకోవట్లేదు, ఉపవాస ప్రార్థన కూడా ఏర్పాటు చేసుకోవట్లేదు. ఈ సమస్యలకు ఒక ముగింపు, ఈ రోగాలకు ఒక ముగింపు, ఈ ఆవేదనలకి, అప్పుల సమస్యలకి, ఈ విధమైనటువంటి ఈ దరిద్రమైనటువంటి స్థితిగతులకి, వీటన్నిటికీ ఒక ముగింపు కలగాలి అని తెగించి అడుగు ముందుకు వేసేటువంటి ఆ విధమైనటువంటి ఆలోచన రావట్లేదు. ఆ విధమైనటువంటి దేవుని సన్నిధిలో విశ్వాసము కలగట్లేదు. ఈ రోజున ప్రియ సహోదరి సోదరులారా, నాకు చెప్పకపోవచ్చు, వాళ్ళకి చెప్పకపోవచ్చు, ఎవరికి చెప్పకపోవచ్చు. నీ హృదయంలో ఉన్నటువంటి ఆవేదన గురించి ప్రభువైన యేసుక్రీస్తుకు చెప్పు. దేవునికి స్తోత్ర చెప్పాలండి. హల్లెలూయా. గడి చెప్పాలి. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండంలో 1వ అధ్యాయంలో 22వ వచనం, ఆ తర్వాత యెహోషువ మీకు బాగా తెలుసు, 6వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి మన కొరకు వేగు చూచి తిరిగి వచ్చి వెళ్ళవలసినటువంటి త్రోవలను గురించి, మనము చేరవలసినటువంటి పురములను గురించి మనకి ఇదిగో ఈ 1వ తారీఖు వాగ్దాన సందేశ కూటంలో వర్తమానం చెబుతున్నారంట. కొట్టు, చప్పట్లు కొట్టు, గట్టి కొట్టు. ఇంకొకరు చదవండి, ఇంకొకరు బిగ్గరగా చదవండి. అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి మనకంటే ముందుగా
మన కొరకు ఈ దేశమును వేగు చూసి తిరిగి వచ్చి మనము వెళ్ళవలసినటువంటి త్రోవలను గురించి, మనము చేరవలసినటువంటి పురములను గురించి మనకి వర్తమానం చెబుతూ ఉన్నారు. చాలు. అందుకే వాగ్దాన సందేశ కూటాలకు రండి. ఈ మాసంలో మీరు ఎక్కడికెక్కడికి చేరుకోవాలో, ఎక్కడికెక్కడికి మీ గమ్యాలకు వెళ్ళాలో, ఏ దారిని వెళ్ళాలో, ఏ మార్గాన్ని వెళ్ళాలో, మాసపు తొలి దినమనే ఒక్కొక్క చోట ఒక్కొక్క సెంటర్లో ఉదయకాలం 6 గంటలకే కృతజ్ఞతాపూర్వకంగా ఈ విధంగా వాగ్దాన కూటాలు ఏర్పాటు చేస్తున్నారు. మీరు ఆన్లైన్లో చూస్తున్నారు. దేవుని సన్నిధిలో నెల ప్రారంభపు దినమునే ప్రభు పాదాల చెంతపడి మేము వెళ్ళవలసినటువంటి పురములకు ఆటంకాలు పరచబడుతున్నాయ్యా, మేము చేయవలసినటువంటి మా పనులు జరగట్లేదు, మేము అనుకున్నటువంటి కార్యాలు నెరవేర్చబడటం లేదు అని ఏ రోజైనా విరిగి నలిగిన మనస్సు కలిగి ప్రభు పాదాల చెంత మొరపెట్టావా? ఏ రోజైనా ఆ విధమైనటువంటి ఆశ, విశ్వాసము, ఆసక్తి కలిగి ప్రభు పాదాల చెంత పరుగులెత్తుకుందా? ఈ 1వ తారీఖు వాగ్దాన కూడాల్లోనూ ఏకుజాన ప్రభు యొక్క పాదాల దగ్గర పట్టుకునే విషయంలోనూ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించే విషయంలో ఏ రోజైనా ఆ దిశగా నడిపించబడ్డారా? రోజున ప్రియ సహోదరి సహోదరా, నీవు వెళ్ళవలసినటువంటి ప్రతి కార్యాలలో, నువ్వు వెళ్ళవలసినటువంటి పురములలో, నువ్వు నడిపించబడాల్సినటువంటి మార్గాలలో ఆయన నిశ్చయముగా నీకు ముందుండి నడిపించునుగాక. ప్రతి ఆటంకములు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో తొలగిపోవునుగాక. చప్పట్ల కొడుకుంటూ నా దేవుని యొక్క అదిగో ఆయన పరాక్రమశాలిగా నీకు ముందుగా పోవచ్చున్నాడు. నీవు అనుకుంటున్న ప్రతి కార్యాలలో, ప్రతి మార్గాలలోనికి నా దేవుడు నిన్ను సురక్షితంగా నడిపించునుగాక. ఆమేన్. ఈ రోజున మన జీవితాలలో విశ్వాసం అరుదించిపోతుంది, కలవరం ఎక్కువైపోతుంది, భయం అధిగమించిపోతుంది. ఏ కోశాన కూడా భక్తి, భయము, ఆసక్తి, విశ్వాసం ఇవన్నీ కూడా విడిచిపెట్టేసి ఇప్పుడు ప్రజెంట్ వచ్చినటువంటి సమస్యకి నివారణ ఎక్కడ కలుగుతుందన్న ఆలోచన చేస్తున్నారు. కానీ ప్రభు దగ్గరకు వచ్చి పాదాల దగ్గర అడిగి పొందుకునే ఆలోచన కనిపించట్లేదు. వర్తమానం చెబుతున్నాం, చక్కటి వాగ్దాన సందేశం వర్తమానం చెబుతున్నాం. నెలకు ఒక వాగ్దానముతో, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వాగ్దానముతో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఆ వాగ్దానాన్ని ఎంతమంది స్వతంత్రించుకుంటున్నారు, ఎంతమంది దాన్ని పొందుకుంటున్నారు, ఎంతమంది దానిలో నిలిచి నడిపించబడుతున్నారు? చూడండి, ఒక రోజున దేవుడు ఒక వాగ్దానం రిలీజ్ చేసాడంటే అది ప్రారంభం, ఆ రోజు నుంచి నీలో ప్రారంభమైనట్టు. దేవునికి స్తోత్ర. అది ఆ ఒక్క రోజుతోని ముగించబడినట్టు కాదు, ఆ ఒక్క రోజుతోని ముగించబడినట్టుగా కాదు. ఆ రోజు నీకు రిలీజ్ అయింది అనుకోండి, ఆ రోజు నీకు వినిపింపబడింది అనుకోండి, ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది నీలో ఆ వాగ్దానం నెరవేర్చబడదు. దానిని పొందుకొని, దానిని అడిగి, దానిలో అయ్యా ఈ మాసంలో ఈ విధంగా వాగ్దానం చేసేవే అని ఆ వాగ్దానాల్ని మరింతగా మన జ్ఞాపకంగా చేసుకొని ఆ వాగ్దానాలు చేపట్టుకొని నలిగిన వేళ, కృంగిన వేళ, సమస్యలిన వేళ, అడ్డు వచ్చినటువంటి సమయాలలో, అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితులలో మనల్ని అడ్డుకుంటున్నటువంటి వేళలో వాటిని చేపట్టుకొని ప్రభు పాదాల చెంత ప్రార్థించగలిగితే నిశ్చయముగా ఏ ప్రాకారాలు నీకు అడ్డుగా వచ్చాయో, ఏ విధమైనటువంటి ప్రాకారాలంటి కన్నీళ్లు, సమస్యలు, శత్రువులు, సాతాను యొక్క కుతంత్రాలు నీకు అడ్డుగా వచ్చి ఉన్నాయో నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు నామములో తొలగించబడునుగాక. ఆమేన్. ఈ యెహోషువ 6వ అధ్యాయంలో
మోషే తన యొక్క కాలం ముగించబడిన తర్వాత యెహోషువ నాయకత్వాన్ని తీసుకున్నాడు. దేవుడు నియమించుకొని నడిపిస్తున్నాడు. ఒక్కొక్క పట్టణాన్ని దేవుడు స్వాధీనపరచుకోమని చెప్పాడు. ఈ స్వాధీనపరుచుకుంటున్నటువంటి సమయాలలో ప్రియ సహోదరి సోదరా, ఎరికో చెప్పండి, ఏ పట్టణం వచ్చింది వాళ్ళకి? అందరూ స్వరమే చెప్పండి, ఎరికో పట్టణం. ఆ ఎరికో పట్టణానికి విస్తారమైనటువంటి ప్రాకారాలు కట్టబడి ఉన్నాయి. వీరికి అడ్డుగా మీరు స్వతంత్రించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. బాగానండి, సంతోషాలు ఉన్నాయి, సమాధానాలు ఉన్నాయి, ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయి, అనురాగాలు ఉన్నాయి. ఏంటి మనిషికి మధ్య, కుటుంబంలో ఏంటి భార్య భర్తల మధ్య, ఏంటి పిల్లలు తల్లుల మధ్య, ఏంటి తండ్రి పిల్లల మధ్య, కుమారుల మధ్య ఏంటి పంచుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి, పొందుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఇల్లుని పొందుకోవాలి, నువ్వు ఇల్లును స్వాధీనం చేసుకోవాలి, ఉద్యోగం స్వాధీనం చేసుకోవాలి, ఏంటి వ్యాపారాలు స్వాధీనం చేసుకోవాలి, ఎన్నో ఉన్నాయి. కానీ ఎందుకో అదే స్థితిలో ఉంటున్నావు. అదే శాలరీ, అదే బ్రతుకు, అదే ఇల్లు, అదే ఏంటి పరిస్థితులు, చాలనటువంటి బ్రతుకు. యెహోషువ చెబుతున్నాడు ఇశ్రాయేల్ సర్వసమాజం అంతటికి, అక్కడ ఉన్నటువంటి ఏంటి అనేకుల్ని రేపి ఏంటి యాజకుల్ని బోరలిచ్చి, మీరు అదిగో ఆ ప్రాకారాల చుట్టూ దేవుని సన్నిధిలో మీరు స్తుతిస్తూ ఉండండి, ఆర్భాటిస్తూ ఉండండి, మీరు స్తుతిస్తూ ఉండండి, ఆర్భాటిస్తూ ఉండండి, మీరు గాన ప్రతిగానాలు చేస్తూ ఉండండి. యాజకులు వెళుతూ ఉండగా యాజకులతో పాటు మీరు యాజకులకు ముందు ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వెళుతూ ఉండగా గాన ప్రతిగానాలు చేస్తూ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉండగా అదిగో నీకు ఎదురుగా ఉన్నటువంటి ప్రతి ప్రాకారం నజరేయుడైన యేసు నామములో కూలిపోవునుగాక. చప్పల కొడుకుడు కూలిపోవునుగాక. బబులోను కూలిపోవుదువు, బబులోను కూలిపోవునుగాక. ఎరుకో పట్టణమా, ఎరుకో ప్రాకారాలారా కూలిపోవునుగాక. పంచుకోవాల్సిని, అందుకోవాల్సిని, స్వాధీనం చేసుకోవాల్సిన ఎన్నెన్నో ఆలోచించేవా? అదే జీవితం కాదు. యేసయ్యలో ఒక పరిపూర్ణమైన ఆనందం, యేసయ్యలో ఒక పరిపూర్ణమైన సంతోషం, ఓ పరిపూర్ణమైన మహదానందాన్ని అనుభవించాల్సిన నీవు ఈ రోజున నీ హృదయాంతరంగంలో అనేకమైనటువంటి కన్నీళ్ల చేత, సమస్యల చేత, ఎన్ని ఆర్థిక ఇబ్బందుల చేత, అప్పుల ఆవేదనలో, ఎన్ని రోగాల మధ్య కొట్టుమిట్టాడుతూ జీవితం ఇంతే ఏంటి ముగించాల్సిందే, ఇలాగనే కాలు చాపాల్సిందే అని అనుకుంటూ నీలో నీవే ఏంటి జీవితాన్ని కొనసాగించుకుంటున్నాం. కానీ స్వాధీనపరచుకోవాల్సింది ఉంది. తప్పక ఏంటి వెళ్ళవలసిన పురాలు ఉన్నాయి, చేదక్కించుకోవాల్సినటువంటి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి, అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య అన్నదమ్ముల మధ్య భూముల యొక్క గొడవలు, ఆస్తులు గొడవలు, అటు అన్నకు దక్కక తమ్ముడికి దక్కక కోర్టులో నడుస్తూ ఉంది సంవత్సరాల తరబడి. సొంత తల్లి కూతురికి ఇచ్చినటువంటి ఆ తాతగారు ఇచ్చినటువంటి ఆ పొలం మీద సొంత తల్లి కేసేసేసింది. తల్లి పెద్ద అక్క ఇద్దరు కలిసి ఈమె స్వాస్థ్యం ఏమి అనుభవిస్తుంది, ఈమె భూమి ఆమె అనుభవిస్తుంది, కానీ ఆ భూమిలో కూడా మాకు సగం భాగం మాకు రావాలని కేసేసారు. నాదిది, మా పితరులు ఇచ్చారు, అదిగో వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చారు, నా భూమి నాకు ఇచ్చారు, నాది నాకు ఇవ్వండి అని అనేకమైనటువంటి దొంగ లెక్కలు చూపించి, అనేకమైనటువంటి లాయర్లు పెట్టుకొని సంవత్సరాల తరబడి 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తరబడి కోర్టు కేసులు. ప్రియ సహోదరి సోదరా, ఈ రోజున ఇటువంటి ఎన్నెన్నో
ఏంటి, ఒక ఇంటికాడ ఒక ఇంట్లో అన్నదమ్ముళ్ళ గురించి, అన్నదమ్ముళ్ళు ఎవరు ఉండాలో కూడా ఏంటి, ఒకరికొకరికి ఐక్యమత్యం లేక ఎవరు స్వాధీనం చేసుకోవాలి, ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు, సరే అందరూ కలిసి ఉందాం, ఐక్యంగా ఉందాం, అందరూ స్వాధీనం చేసుకుందాం, ఎందుకు ఈ పంతాలు, ఎందుకు ఈ పౌరుషాలు, ఎందుకు ఈ విధమైన గొడవలు ఎందుకు అన్న ఏమనుకోవాలి? పోనీలే, నేను ఇడిచిపెట్టి వదిలేసినటువంటి పాలు తాగి బ్రతికినోడు కదా అని ఏంటి అన్న తమ్ముడు గురించి అనుకోవాలి. తమ్ముడేమనుకోవాలి? నాకంటే ముందు పుట్టి ఏంటి నాకు అనేకమైనటువంటి సార్లు నాకు సహాయం చేశాడు కదా, నాకు మార్గాలు చూపించాడు కదా అని ఏంటి తమ్ముడు అనుకోవాలి. ఏంటి అక్కేమనుకోవాలి? చెల్లెల గురించి పోనీలే అని చెప్పేసి అక్క అనుకోవాలి. ఏంటి చెల్లేమనుకోవాలి? అక్కని గురించి పోనీలే, కొంచెం జ్ఞానం తక్కువ రాలు, ఇలాగ చేసుకొనిలే అని అనుకోవాలి. ఈ రోజున ఏంటి స్వతహాగా దేవుని ప్రజల్లోనే ఈ విధమైనటువంటివన్నీ చెలరేగి కుటుంబాలలో పెద్ద ప్రాకారాలు. కోయిలకుండల దగ్గర నుంచి సేవ చేస్తున్నప్పుడు సుంకేశ్వలు అనే ఊరుంది. సుంకేశ్వలు అనే ఊరుంది. అప్పుడు దాకా ఉమ్మడి కుటుంబంగా చక్కగా ఏంటి సాబిగా సాగిపోతుంది. ఇద్దరు కోడళ్ళు వచ్చారు. ఏంటి ఆ ఇద్దరు కోడళ్ళకి ఒకరికొకరు పడట్లేదు. ఏంటి ఎలా తిట్టుకుంటున్నారు తెలుసా ప్రియ సహోదరి సోదరా? ఏమేమో పొద్దుగాలే కోడిని ఇసిరేస్తుంది, కోడి అని కాళ్ళు ఇరిసేస్తానే అంటది. ఆమె ఊరుకుంటుందా అనంటే ఆమె పిల్లి ఇసిరేస్తుంది. ఆ చిన్న కోడలకి పిల్లి కళ్ళు అనమాట. ఏంటి ఆమె పిల్లిని ఇసిరేస్తుంది అవతలకి. ఇసిరేసి పిల్లి కళ్ళదానా కాళ్ళు ఇరిసేస్తానే నిన్ను అంటది. చూడండి ఎవరిని తిట్టుకుంటున్నారు, ఎవరిని తిట్టుకుంటున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు లేటెస్ట్గా అప్డేట్గా చెప్పనా హల్లెలూయా. ఇప్పుడు పిల్లుల్ని, కోడుల్ని, కుక్కల్ని ఇసిరేసుకోవసరలా. ఏదో సెల్ ఫోన్లో స్టేటస్ ఈ నా స్టేటస్ వాళ్ళకి పోద్ది, ఆ స్టేటస్ నాకు వస్తుంది. ఆ స్టేటస్లో ఏమని తిడుతుంది అనమాట, ఇండైరెక్ట్గా తిడుతుంది. ఇంకెన్నీ ఆమె తిట్టిందని ఏమని తిట్టుతుంది. స్టేటస్ ఇప్పుడు కోళ్ళు కుక్కల్ని ఇసిరేసుకోవసరలా, ఓన్లీ స్టేటస్. చెప్పండి ఏంటిది? ఇక ఆమెను తిట్టాలనుకుంటే, ఆమెను అరవాలనుకుంటే, ఈమెను అరవాలనుకుంటే ఏంటి ఆమెకి నచ్చలేదు. కొంతమంది దేవుని మందిరానికి ఎలా వస్తారు, ఎందుకు వస్తారో ఏంటి అర్థం కాదు అన్నట్లుగా ఏంటి వాళ్ళకి బాగా సూటిగా గుచ్చుకుపోతే చూసారా, ఎక్కేసి ఏంటి గుద్దినట్లుగా, తనినట్లుగా. అసలు ఇక వాళ్ళు అది సదవంగులోని వెంటనే హెరిటేజ్ పాల్లాగా వచ్చేసి అసలు ఇంక వాళ్ళకి విరక్తి పుట్టేటట్లుగా దానిలో ఉన్న ఆ కొటేషన్స్, దానిలో ఉన్న మెసేజెస్ పెడతారు అన్నమాట. అవి వాక్యాలు కాదు మరలా. ఆ విధమైన రకరకాల ఇవన్నీ వాళ్ళని ఎక్కేసి ఇక మొత్తం మీద వాళ్ళిద్దరు దూముదామని మందిరానికే వస్తారు. నువ్వు అట్ట పెడతావు జుట్లు పడి కొట్టుకుంటారు. ఎందుకు చెబుతున్నాను ఈ మాటలనంటే, మిమ్మల్ని మీరు స్వాధీనం పరుచుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. దేవునికి స్తోత్ర. సమాధానం ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది, ప్రేమ ఉంది, ఆప్యాయత ఉంది, అనురాగాలు ఉన్నాయి. ఏంటి అన్నదమ్ముళ్ళు ఉన్నారు, అక్కచెల్లెళ్ళు ఉన్నారు. ఏంటి ఎంతో భూములు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి. ఏంటి బిల్డింగ్స్ ఉన్నాయి. ఏంటి ఉమ్మడి కుటుంబం ఐక్యతగా ఉండాలి, సహవాసంగా ఉండాలి. ఇవన్నీ విడిచిపెట్టేసుకొని ఈ రోజున ఒకరికొకరికి పిల్లిని ఇసిరేసుకొని, కోడిని ఇసిరేసుకొని చివరాఖరికి అన్నదమ్ముళ్ళు ఏం చేశారు తెలుసా? మధ్యలో ఉందే ఇంత రూము, 10 అడుగుల రూము. చెప్పండి ఎంత రూము? 10 అడుగుల రూములో ఇంత పెద్ద గోడ కట్టారు. ఇక అంత పెద్ద గోడ కట్టేస్తే ఆ గోడకి ఏంటి అటు ఆమె కాలు చాపుకొని పనుకోవడానికి లేదు, ఇటు ఈమె కాలు చాపుకొని పనుకోవడానికి లేదు. వాళ్ళు 5 ఉన్నారు, వీళ్ళు 5 ఉన్నారు కదా. మరి 10 అడుగుల్లో 5 అడుగులు పోతుగా. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా గడి చెప్పాలి. హల్లెలూయా. నా దేవుడు ఈ మాసంలో చెబుతున్నాడు, తప్పక ఈ ఎరుకో లాంటి ప్రాకారాలు నీ ముందు నిలిచేయమో నా దేవుడు నిశ్చయముగా కూల్చివేనుగాక. నీ జీవితంలో నుండి అవన్నీ కుప్ప కూలిపోవునుగాక. నీ కన్నీళ్లను కూలిపోవునుగాక. ఆనందముతో గంతులు వేదురుగాక. కోట చెప్పులు గట్టిగా సమాధానంతో గంతులు వేదురుగాక. ఐక్యతతో గంతులు వేదురుగాక. ప్రేమ అనురాగాలతో గంతులు వేదురుగాక.
ఆమేన్. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. నీకు ముందుగా పోతున్నాడు ఆయన. చెప్పండి, ఎక్కడ పోతున్నాడు? ముందుగా పోతున్నాడు. తప్పగా ప్రాకారాలను పట్టుకుంటూ పోతాడు. ఆయన జేసీబీ కొనుక్కున్నాడు అనుకున్నారు కాక, ఆ జేసీబీలు కూడా పడగొట్టలేవు. ఏంటి, ఆ బుల్డోజర్లు కూడా పడగొట్టలేవు. మీకున్నటువంటి సమస్యల్ని, కొండలను కరిగిస్తాయి, అవి కొండల్ని బద్దలు చేస్తున్నాయి, కానీ మీకున్న సమస్యలు మాత్రం బద్దలు చేయలేవు ఆ మిషన్లు కూడా. కానీ వాటన్నిటినీ బద్దలు చేయగలిగిన వాడు నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక్కడే. నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. తప్పక నీ జీవితంలో కార్యాలు జరిగించునుగాక. ఆశ్చర్య రీతిలో నా దేవుని కార్యాలని ఎడల జరుగునుగాక. ఆమేన్. సెకండ్ వన్ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. రెండో మాట మనం ధ్యానం చేసుకుందాం. సంఖ్యాకాండంలో తెలిసినవే కొత్తగా సమయాలను బట్టి, సందర్భాలను బట్టి దేవుడు ప్రత్యేకమైన కోణంలో 20వ అధ్యాయం 17వ వచనం. 20వ అధ్యాయం 17వ వచనం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 17వ వచనం. బిగ్గరగా స్వరం పైకెత్తి, బిగ్గరగా స్వరం ఎత్తి చదవాలి. మమ్మును ఈ దేశము గుండా నన్ను దాటిపోనిమ్మండి. ఇంకొకళ్ళు బిగ్గరగా, మమ్మల్ని ఈ దేశంలో గుండా దాటిపోనియండి. మీ పొలంలో బడి అయినను, మీ ద్రాక్ష తోటలో బడి అయినను మేము వెళ్ళము. మీ బావుల్లో ఉన్నటువంటి నీళ్లు మేము త్రాగము. మేము రాజమార్గంలోనే నడిచిపోతాము. చప్పట్లు కొట్టి గట్టిగా 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 గట్టిగా. రాజమార్గము, పరిశుద్ధమైన మార్గము. చెప్పండి, ఏ మార్గం ఇది? ఈ పరిశుద్ధమైన మార్గం ఏర్పరిచింది ఎవరో తెలుసా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. రాజమార్గము అనగా పరిశుద్ధమైన మార్గము. చెప్పండి, రాజమార్గం అని ఏంటి? ఈ మార్గం ఏర్పరిచింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎలాగా అనంటే, ఏనండి అందరూ పిల్లలు తాడుకోకూడదు, చూడండి ఎలాగ ఏర్పరిచాడు. మోయలేని భారాన్ని మోసుకుంటూ రక్తపు మడుగులో అనేకమైనటువంటి ముళ్ళు త్రొక్కుతూ యేసుక్రీస్తు కల్వారి సిలువను మోసుకుంటూ, ఇదిగో ప్రతి మార్గాలన్నిటినీ ఆయన పరిశుద్ధమైనటువంటి మార్గముగా ఆయన ఏంటి ఆ మార్గంలో గుండగా ప్రతి శాపమును, ప్రతి పాపమును, ప్రతి దుర్మార్గతను, ప్రతి దుష్టత్వమును యేసుక్రీస్తు ఛేదించి మనందరి కోసము ఆయన జయించి జయవీరుడిగా అదిగో అద్ధరిన నిలుచొని ఉన్నాడు. చప్పలు కొట్టండి గట్టిగా. అద్ధరిన నిలుచొని ఉన్నాడు. అద్ధరిన నిలుచొని ఉన్నాడు. నీకు ముందుగా పోయాడు ఆయన. నీకు ముందుగా వెళుచు ఉన్నాడు, వెళ్ళాడు. ఏంటి, ఆయన అక్కడ నిలుచొని ఉన్నాడు. నీవు మారు మనసు పొందావు, బాప్తిసం పొందావు, రక్షించబడ్డావు. త్వరపడి దయచేసి పారిపోవాల రీతిలో పారిపోగాకండి. ఈ రాజ్యమార్గం విడిచిపెట్టి, ఈ పరిశుద్ధుడైన యేసుక్రీస్తుని విడిచిపెట్టి, ఈ ఆత్మ సంబంధమైన సహవాసాన్ని విడిచిపెట్టి, ఈ ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసాన్ని, దేవుని విడిచిపెట్టి పారిపోవద్దు. నా బోధ అర్థమైన వాళ్ళంతా ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తండి. అర్థం కాలేదు అన్నవాళ్ళు కూడా గట్టిగా చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. అంటే నాకే అర్థం కాలేదా? నాకే అర్థం కాలేదా? యేసు ప్రభుల వారు ప్రధాన యాజకుడుగా
మనందరి కోసం ఆయన యాజకత్వం చేస్తూ, మనందరి కోసం ఆయన మెల్కీషెదెకు క్రమములోనికి చేరి, తల్లి అయినను తండ్రి అయినను వంశావళి అయినను లేకుండగా యేసుక్రీస్తు ఈ యాజకత్వపు సేవ, ఈ మెల్కీషెదెకు క్రమము చొప్పున చేరి పరిశుద్ధాత్మ నడిపింపులో, సొంత నడిపింపులో కాదు, పరిశుద్ధాత్మ నడిపింపులో, పోవాయా నీ నడిపింపు నీది, మా నడిపింపు మాది అంటారా? అలాగ కుదరదు. పరిశుద్ధమైనటువంటి నడిపింపులో, పరిశుద్ధమైన రాజ్య మార్గములో నీవు యేసుకు వలె, యేసు నడిచిన ఈ మార్గంలో తప్పక నువ్వు నడిపించబడాలి. దేవునికి స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చాలామంది ఎవరందరికి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు, ఎటు పడితే పిచ్చోళ్ళు. నేను ఇంతకుముందు చెప్పలా ఏమని, తిక్కలది తిరణాలకు పోతే ఎక్క దిగా సరిపోయిందంట. మెంట్లోళ్ళు, బుర్రతక్కోళ్ళు తిరణాలకి వెళ్తారు, జాతరలకి. మీరు జాతరలు అంటారు అనుకుంటా, మా సైడు కోటపకొండ ఉంది, అటు తిరణాలు అంటాం మేము. తిక్కలోళ్ళు వాళ్ళు ఎవరు పోయారని ఈ తిక్కలది కూడా పోయింది. అందరు ఎక్కుతున్నారని ఎక్కుతుంది, అందరు దిగుతున్నారని దిగుతుంది. ఆడేం జరుగుతుందో ఏం చేయాలో కూడా అర్థం కావట్లా. అలా కొంతమందికి భక్తి ఎలా చేయాలో తెలియదు, ఏ మార్గాన్ని వెళ్ళాలో తెలియదు, ఎలాగ వెళ్ళాలో తెలియదు. ఎటు యేసుప్రభు ఉన్నాడు, ఎక్కడ యేసుప్రభు ఉన్నాడు, ఎవరిని అనుసరిస్తే యేసుప్రభు ఉంటాడో, ఎవరు చెప్పిన మార్గాల్లో నడుచుకుంటూ వెళ్తే యేసుక్రీస్తు ఉంటాడో అవగాహన లేదు. ఆడు మాంత్రికుడు చెప్పని అలా పోతారు, అసోజ్ చెప్పేదాన్ని చెప్పనండి అలాగనే పోతూ ఉంటారు. అదిగొద్దుగొద్దుగా అటుపడిపోండి, మీ బరిగొడ్లు అల్లా సేలో మేస్తున్నాయి, సేలో మేక తారు రోడ్లు మేము మేస్తాయా? దాని మాటలు వినేసి తుర్రుమని పోతూ ఉంటాడు. సిద్ధాంతులు వద్దాంతులు వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన రకరకాల మార్గాలు ఈ రోజున ఎన్నుకొని, దానికి డైలాగ్ ఏంటిదో తెలుసా? అన్ని మార్గాలు ఒక సైడ్కే పోతాయంట. యాడికి పోయేదే? పోయి గంగలు కలుస్తాయి. అన్ని మార్గాలు ఒకసాటికే కలుస్తాయండి. యాడికి కలిసేదే? యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? అక్కడ రాసాడు ఆయన, బయట రాసాం. ఏసే మార్గం, చెప్పండి గట్టిగా, ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం. చెప్పండి కొట్టి గట్టిగా, ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం. నీ త్రోవలను ఎన్నుకోకు, నీ సొంత మార్గాలను ఎన్నుకోకు, నీ స్వనీతి ప్రకారం నడుచుకోకు. నీకు ఎలాగ నడిస్తే ఎలాగ నడవాలనిపిస్తుందంటే అలా నడవగాకు. పోయి ఒకని మార్గం తుదకు మరణానికి వెళ్తుందని సొలొమోను చెబుతున్నాడు సామెతల పుస్తకంలో. నీవు సొంత మార్గం, స్వనీతి, సొంత అభిప్రాయాలతో నడిపించబడగాకు. తప్పక మనకు ఒక రాజ్య మార్గం వేయబడి ఉంది. చెప్పండి, ఏ మార్గం వేయబడి ఉంది? చెప్పండి, రాజమార్గం అనగా, చెప్పండి సర్వే, చెప్పండి, రాజమార్గం అనగా పరిశుద్ధమైన మార్గము. ఈ పరిశుద్ధమైన మార్గం స్థాపించిన వాడు ఎవరనంటే యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రం. ఆయన ఎలా స్థాపించాడనంటే మెల్కీషెదెకు క్రమములో చేరి ఆయన యాజకుడై మనకందరికి ముందుగా పోచున్నాడు. పాడు మరి చివరిలో పాట, చివరి వచ్చిన ఎత్తుకో. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా కనెక్ట్ అవ్వాలి. ఎట్లా మెసేజ్ పలానా పాటలో ఈ మాట అన్నగారు రాశారని, పలానా రెఫరెన్స్లో ఉంది కదా ఈ మాట. బైబిల్ చదివిన వాళ్ళకైతే బాగా కనెక్ట్ అవుతూ ఉంటారు. యాజకుడుగా ఆయన యాజకత్వం చేస్తూ మనకు ముందుగా పోతున్నాడు. మేము ఇళ్ళు ప్రారంభోత్సవాలకి, షాపులు, ఇలాగ కొన్ని ప్రారంభోత్సవ డెడికేషన్కి వెళ్తూ ఉంటాం. వెళ్ళినప్పుడు ఒకటే ప్రార్థన చేస్తాం, నాకంటే ముందుగా నువ్వు వెళ్ళి యేసయ్య ఇంట్లోకి, ఆమేన్, హల్లెలూయా, నాకంటే ముందుగా నువ్వు ప్రధాన యాజకుడివై ఈ ఇంట్లోనికి ప్రవేశించు యేసయ్య. ఇంచేదేముంది, ఆయన మనకంటే ముందుగా పోతున్నాడు. ఆయన ఆ ఇంట్లో ఉన్న దోషములు, ద్రౌష్ట్యములు, పాపములు,
దుర్మార్గతులు, దుష్టత్వములు, సాతాను క్రియలన్నిటిని కూడా పటాపంచలు చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆడ ఒక చక్కటి 3 అనుభవాలు ఉన్నాయి. చదువుతారు మరొకసారి ఆ మాట. సంఖ్యాకాండం 20:17 మమ్మల్ని నీ దేశము గుండగా మమ్మల్ని పానివు. బాగానండి. పొలములలో బడి అయినను 1, ద్రాక్షాల తోటల్లో బడి అయినను 2, మీ బావుల్లో నీళ్లు మేము త్రాగము. ఈ 3 అనుభవాలు. మనం వెళ్ళాల్సిన మార్గం ఏంటి చెప్పండి, అందరు స్వరమే చెప్పండి. మనం వెళ్ళాల్సిన మార్గం ఏంటి? రాజమార్గము. ఓకే. మనకు ముందుగా యేసుక్రీస్తు ఉండి మనలను పరిశుద్ధమైన మార్గంలో ఆ ధరికి చేర్చాలనంటే ఈ 3 అనుభవాలను జయించాలి లోకంలో. మొదటిగా పొలములలో గుండా పడి వెళ్ళకూడదు. పొలము అనగా లోకము. చెప్పండి ఏంటిది? పొలం అనగా పొలాలలో గుండా పడి వెళ్ళకూడదు. పొలము నిన్ను చిక్కుల్లో పడేటట్లుగా చేస్తుంది. ఆ మధ్య చెప్పాను, ఇక్కడ చెప్పాను, డోన్ముక్కలో చెప్పాను. సోమవారిపోతాడు మొత్తం మీద ధరికి, అరే అవతల మీ చేనురా, మరి పొలం అంతా కోస్తున్నారు, పంట కోస్తున్నారు, ఎన్ని బస్తాలైనా చూసుకొని రారా అని. ఈ మధ్యలో పెసర చేను ఉందంట. చెప్పండి ఏ చేను? చెప్పండి ఏ చేను? పెసర చేను ఉందంట. ఆ పెసర చేను ఎట్టుంటుంది తెలుసా? తీగలుగా ఉంటుంది. మొత్తం మీద సోమవారిపోతాడు ఈ పెసర చేలో గుండా పోవాలి, కానీ అడుగేసి అడుగు తీయటానికి లేకుండా అలాగా ఆ తీగలన్నీ చుట్టుముట్టేసినాయండి. ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా వాడు ఆడే నుంచి ఉంటున్నాడండి. రే వెళ్ళరా, పీక్కొని వెళ్ళరా, ఆడుండగాకరా, నిన్ను అలాగే గొబ్బురులో నుంచి ఏదైనా పురుగు పుట్ట వచ్చి ముడుతుంది నిన్ను, వెళ్ళు అని అంటే, నేను ఈ పొలాన్ని దాటలేను. చెప్పండి ఏమంటున్నాడు? నేను ఈ పొలాన్ని దాటలేను. ఎవరన్నా కానీ ఎత్తుకొని తీసుకెళ్ళండి. అబ్బా, ఎత్తుకొని తీసుకెళ్ళాలా నిన్ను? అంత లావు ఉన్నావు, నిన్ను ఏళ్ళు లేపాలా మేము? ఆ పాస్ గారిని రమ్మని ఎత్తుకొని తీసుకెళ్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ పొలములలో గుండబడి మేము వెళ్ళము. అందరూ అనండి ఆ మాట. అబ్బా బల్లి అమ్మా అంటే సెలాయిని పెట్టించుకోవాలనిపిస్తుంది నాకు. నీరసం వచ్చేస్తుంది మీరు చెప్పే మాటకి. జల్లుమంటే చెప్పండి, గట్టి చెప్పండి. ఎవరి పొలం? నాదే కాదు. ఎవరి పొలం? ఆ గట్టిగా చెప్పండి, అందరు జల్లుమంటే గట్టిగా చెప్పండి. నీ పొలములలో గుండా పడి మేము వెళ్ళము. ఏంది ముందులే మీకు ఇవాళ స్పెషల్ ఫుడ్ చేయించాను. చెన్నైలో స్పెషల్ ఫుడ్ ఇది. ఈ పూట ప్రత్యేకమైన ఫుడ్ అనమాట. రోజు రొటీన్గా సాంబార్ బొంబార్ దీని దరిద్రంగా బాగోట్లేదు. ఇవాళ స్పెషల్, సంథింగ్ స్పెషల్ ఆ ఫుడ్ చేయించాను. చెన్నైలో ఉంటుంది అది. మనం చెన్నైకి వెళ్ళా కదా, చూసి వచ్చాను, అందుకని చేసాం. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. నీ పొలములలో గుండబడి మేము వెళ్ళము. ఆమేన్, హల్లెలూయా. మీ సీరియల్ మేము చూడము, మీ వాట్సాప్లు మేము వాడము. పొలం మరి, ఇదంతా పొలమే, లోకమే. మీ ఫేస్బుక్లు, మీ ఇన్స్టాగ్రాములు మేము వాడము. రాజమార్గానే వెళ్ళేదము. కొట్టు చప్పట్లు, గట్టి కొట్టు. రాజమార్గంలోనే వెళ్ళేదము. నేను ప్రసంగం అప్డేట్గా చెబుతూ ఉంటాను అన్నమాట. అంటే ప్రజెంట్ జరుగుతున్న పరిస్థితులు కూడా దేవుడు ఆ సమయానికి గుర్తు చేపిస్తున్నాడు. లోకం ఇప్పుడు దేనిలో నిమగ్నమై ఉందంటే సెల్ ఫోన్లో. చెప్పండి, లోకం దేనిలో ఉంది ఇప్పుడు? వాడు ఏమంటాడంటే, ప్రపంచం అంతా అరిచేతిలోనే మీ ప్రపంచం అంతా అరిచేతిలోనే. నేనేమంటానంటే, మీ అరిచేతిలోనే నరకానికి ద్వారము అంటాను.
చెప్పండి, నరకానికి ద్వారం ఏడుంది? మీ అరిచేతిలోనే ఉంది. అరిచేతిలో ఉండాల్సిన బైబిల్ అయితే, కానీ సెల్ ఫోన్ ఉంటుంది. ఆ మధ్య హాస్పిటల్కి వెళ్ళి చూస్తే హైదరాబాద్లో, ప్రియ సహోదరి సోదరులారా, చనిపోబోతున్నారు. ఏంటి, బైబిల్ తీసుకుని గుండెల మీద పెట్టుకుని ధైర్యం వస్తుందంటే కాదు, సెల్ ఫోన్ తీసుకుని గుండెల మీద పెట్టుకుంటున్నారు. అంటే ఎవరు లాక్కోకుండా, దానిలో ఉన్న డేటా లాక్కోకుండా, కొంచెం సెల్ ఫోన్ అమ్మా అనంటే, ఎందుకన్నా? పాస్టర్ గారిని కాదు, నేనేం చేస్తానమ్మా, కొంచెం నెంబర్ కొట్టుకుంటాను మా చర్చి కాడ, ఏంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇస్తారు. లేదు అన్న, బ్యాలెన్స్ లేదు. ఏంటంటే లోకం ఉంది దాంట్లో. చెప్పండి, ఏముంది? అలా బ్రదర్ కొంచెం సెల్ ఫోన్ అమ్మా. లేదు అన్నయ్య, ఇవ్వకూడదని అన్నయ్య యూట్యూబ్లో చెప్పారు అన్నయ్య, ఎవరికి ఇవ్వకూడదంట సెల్ ఫోను. ఎవరు కాదురా, నేను కదా, మీ అన్నయ్య, మీ పాస్టర్ని కాదురా, నన్ను నమ్మవా? హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. మీ పొలములలో గుండబడి మేము వెళ్ళము అందరూ అనండి గట్టిగా. మరి అన్నట్టుగానే ఉంటారా? పొలంలో ఉన్నటువంటి బంధుత్వాలు, పొలాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి రకరకాల చెదారాలు ఏంటి, భక్తి విడిచిపెట్టి లోకాన్ని అనుసరించి, లోకపు నడతలలో నడుచుకుంటూ, లోకపు ఆచారాలలో, లోకపు పద్ధతుల్లో, లోకపు అనేకమైనటువంటి వాటిల్లో నడుచుకుంటారు. దైవజనులు యేసన్న గారు ఏం పాడాడు? ఇహలోక బంధాలు ఓకే బాగానే పాడుతున్నారు. మరచి అని అంటారా? ఆమెను అంటుంతో ఆ ప్లేట్లు వేసుకొని ఎవరుంటారో వాళ్ళకి అడిగి కూర్చుంటారు. బాగా కనెక్ట్ అవుతున్నారే మీరు. ఇప్పుడే పాడాం, మరచి తెరచి అని. ఇంకా ఆమెను అన్నారో లేదో, నెత్తి మీద చేయి పెట్టించుకుని మళ్ళీ పాస్ గారికి 10 రూపాయలు ఇవ్వాల్సి వచ్చిందని అటు నుంచి అంటే ప్లేట్ పట్టుకొని ఎక్కడుంది మా అక్క, ఎక్కడుంది మా తొక్క, ఎక్కడున్న మా అన్న, ఎక్కడున్న మా గొన్నేనుగు అని ఎక్కడున్నాడని ఎత్తుక్కొని ఈ ప్లేట్ పట్టుకొని ఇక ఆడపోయి కూర్చొని సిడం కూర్చొని ఇక లేనిపోయిన వ్యవహారాలు. లోకాన్ని సంఘంలోకి తేకూడదు, లోకాన్ని విశ్వాసులోనికి రానియకూడదు. లోకపు క్రియల్ని, లోకపు శాస్త్రాలని నీలోనికి రానియకూడదు. నీవు ఒక పరిశుద్ధమైన మార్గంలోనే వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్పాలండి, హల్లెలూయా. రాజ్య మార్గంలో వెళ్ళాలి. ఆయన నీకు ముందు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ప్రధాన యాజకుడిగా నీకు ముందున్నాడు. ఒకటి, ప్రాకారాలు పడగొడుతూ వెళ్తున్నాడు నీకు ముందు. రెండోది, ఈ ఆత్మ సంబంధమైన మార్గంలో ప్రియ సహోదరి సహోదరా ఒక పరిశుద్ధమైన స్థాపించి నువ్వు కలవరపడొద్దు, అటు ఇటు పరిగెత్తొద్దు, అటు ఇటు తొందరగా పరిగెత్తొద్దు. దేవుడు నీకు ముందుగా ఉన్నాడు. ఆయన జయించాడు, లోకాన్ని జయించాడు, లోకపు క్రియలను జయించాడు. ఆయన దగ్గర అన్నీ కూడా ఉన్నవాడు అనువాడు. ఆయన దగ్గర లేదంటూ ఏదీ లేదు. సమస్తముని నీ ఎడల కార్యాలు జరిగించేటువంటి దేవుడు. ఆయనకేం తెలుసులే ఇటువంటి కార్యాలు, ఆయనకేం తెలుసులే ఇటువంటి మేము అడుగుతున్నవన్నీ కూడా మనం చేసుకునేది మనం చేయాలి, ఆయనకేం తెలుసు అని నువ్వు ఆయనకు చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు తిరిగితే, ప్రియ సహోదరి సహోదరా, మొదట్లో మనం చదువుకున్నటువంటి రీతిలో పారిపోయే వాళ్ళ రీతిలో మీరు పారిపోతున్నారు, కదిలిపోతున్నారు. ఆదివారం చర్చి విడిచిపెట్టేసి ఊర్ల మీద ఊర్లు పట్టుకొని కదిలిపోతున్నారు. పాస్టర్ గారు మాకు దొరికేది ఆ రోజండి, ఇంక వేరే రోజు మాకు దొరకదు కదా, అందుకని ఆ రోజు పారిపోతూ ఉంటాం ట్రైన్లు పట్టుకొని, ఆ రోజు పారిపోతుంటాం పనులకి, ఆ రోజే పారిపోతుంటాం ఉద్యోగాలకి. ఆదివారమే నీవు పరిశుద్ధమైన దేవుడు స్థాపించాడు. అదిగో అంత దూరంలో యేసయ్య యాజకుడిగా నీ ముందు నిలిచొని ఉన్నాడు. వేరే రోజులు లేవు నీకు? విశ్వాస దేవుని సన్నిధిలో నీకు ఒక బాధ్యత. నా యేసయ్య నాకు ముందుగా వెళ్తున్నాడు, యాజకుడిగా ఉన్నాడు, నేను ఆ యాజకత్వంలో ఆ పరిశుద్ధమైన మార్గంలో నడిపించబడాలి.
అని దేవుని యొక్క సన్నిధిలో, ఈ నియమాలలో, ఈ నిబంధనలలో దేవుని సన్నిధిలో నడిపించబడుతూ వెళ్తున్నప్పుడే మన జీవితంలో ప్రియ సహోదరి సోదరా అత్యున్నతమైనటువంటి జయాలు, ఆశీర్వాదాలు పొందుకుంటూ యేసయ్యను మనం అందరం ఎదుర్కొందుముగాక. ఆమేన్. సెకండ్, ద్రాక్షాల తోటల్లో బడి మేము వెళ్ళము. చెప్పండి, దేనిలో బడి వెళ్ళము? అందరు స్వరమే చెప్పండి, దేనిలో బడి వెళ్ళము? ద్రాక్షాల తోటల్లో బడి మేము వెళ్ళము. వాస్తవానికి మనం బల్లారాధనలో తీసుకునేది ఏంటి? ఏ రసము? మరి ఇక్కడ వెళ్ళమని అంటాడేంటి చెప్తా. ద్రాక్షలోనే 2 కోణాలు. ఒకటి ఆత్మ సంబంధంగా పోల్చి చూడాలంటే సంతోష, సమాధానం, ఆనందం. ఓకే. రెండో కోవ ఉంది కదా, రెండో కోవ ఏంటి తెలుసా? మత్తు. చెప్పండి, ఏంటిది ఇది? మత్తు. ఏ మత్తు? కన్నడలో ఏదో వాడు అనమాట. ఇది కన్నడలో వాడు ఉంది కదా, మత్తు. హల్లెలూయా. ఏంటి? మత్తులై, విశ్వాసంలో మత్తులై, ప్రార్థనలో మత్తులై, ఆత్మీయ జీవితంలో మత్తులై, దేవుని సన్నిధిలో మత్తులై ఉన్నటువంటి వారికి పాస్టర్ గారి విలువ తెలియదు, దేవుని సన్నిధి విలువ తెలియదు. కొంతమంది మత్తుగా తాగి ఉంటారు. వాడు అదే ఇల్లు అనుకొని ఉంటాడు. యాడా? రోడ్డు పక్కన ఒక కాలువలో. మేము సువార్త గుట్టాల్లో ఎక్కువ చెబుతూ ఉంటాం. తాగాడంటే బాగా తాగి తిన్నగా వస్తున్నట్ట పెద్ద మురికుంప కుంట వచ్చి ఆడు దబేలు పడ్డాడంటే ఆ బురద ఆయనకు ఒక పరుపులాగా అనిపిస్తుంది. పిలుస్తున్నాడు ఆయన. అక్కడ దానిలో ఏమన్నా తెలుసా? పందులు ఉన్నాయి. బ్యాక్ 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 అంటున్నాయి. అంటుంటే ఆయనకి ఎలా వినపడుతుందంటే వాళ్ళ భార్య మాటలాగా ఉందంట. చెప్పండి, ఎవరి మాటలాగా ఉందంట? వాళ్ళ భార్య మాటలాగా ఉందంట. ఆ వచ్చేటప్పుడు నంచుకోవడానికి బజ్జీలు తెచ్చుకున్నాడు అయ్యగారు. ఆ బజ్జీలు కాస్త ఎటుపోయినా తెలియదు కానీ బురదగుంటలో పడ్డాక కప్ప చేతికి దొరికిందంట. ఏం దొరికింది? కప్ప. చేతికి పట్టుకొని, ఏయ్ బజ్జియా, నేను నిన్ను కొనుక్కున్నా అని ఆ బ్యాక్ అంటున్న కప్పని నోట్లో కసకమని కొరికాడంట. ఆ బురద ఒక పరుపు, ఆ కప్పే ఒక బజ్జీ. తేలిట్లాడుతుంటే హాయ్ హాయ్ అంటూ ఆ పంది, ఈడు పంది 2 ఒకే చోట ఆ పంది మీద తలగడ పెట్టుకొని తన భార్య అనుకుంటున్నాడు. ఏయ్ జరగాక, అది కేకే అంటుంది. నీ మీద తలకాయ పెట్టుకొని పనుకోవాలి, దగ్గర రా అని గట్టిగా లాక్కుంటున్నాడు 2 కాళ్ళు వేసి. కానీ మత్తు. చెప్పండి, ఎక్కడున్నాడు తెలుసా? బురద గుంటలో ఉన్నాడు. మత్తు ఏం తెలియదు. అలాగ భౌతికంగా తాగినోడు మత్తులో ఎలాగుంటాడో ఆత్మీయ జీవితంలో చాలామంది మత్తులైపోయారండి. చెప్పండి, ఎలాగైపోయారు? మత్తులైపోయారు. పాస్టర్ గారు ఎదురు పడితే అన్నా వందనాలు అన్నా అని చెప్పే మెలకు లేదు కొంతమందికి. మత్తులైపోయి కళ్ళు మూసుకుపోయి ఎటు నడుస్తున్నారో, ఏం చేస్తున్నారో, ఎలా మాట్లాడుతున్నారో అర్థం కాకుండా మత్తులైపోయారు. ఏ మత్తులో దిగజారిపోయావు? చాలామంది ప్రేమ అనే మత్తులు, కామ వికారపు మత్తుల్లో, సెల్ ఫోన్ అనేటువంటి మత్తులో అక్కడ నుంచొని మెసేజ్ చేస్తున్నాడు. ఎంత టైం అవుతుందో తెలియట్లేదు. ఏ సమయం అవుతుందో తెలియట్లేదు. కిచెన్లో తాలింపు కని పెట్టింది, మెసేజ్ స్టార్ట్ చేసింది, ఆ తాలింపు మొత్తం నల్లగా మాడిపోయింది. మత్తు. చెప్పండి, ఏంటిది ఇది? మత్తు. మాడిపోయింది. ఆ విజిల్ మీద విజిల్ వస్తూనే ఉంది. అన్నం మొత్తం బొగ్గులైపోయింది. మత్తు.
ఆ పిల్లోడు ఏంటి ఏడ్చి 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 గొంతుకు ఎండుకుపోతూ ఉంటే ఈ సెల్ ఫోన్ వంకే చూసుకుంటుంది. సెల్ ఫోన్ ఏంటి ఇప్పుడు ఇంతకుముందు భార్యాభర్తలు ఇళ్లలో కూర్చుంటే ప్రియ సహోదరి సోదరా ఏంటి ఆ నలుగురు కాస్త మాట్లాడుకుని ఆప్యాయతగా బాగున్నారా ఎట్లా ఉన్నారా అనుకునేవాళ్ళు. ఎవరికి వాళ్ళు సెల్ ఫోన్ పట్టుకొని మత్తులో మునిగిపోయారు. ఎవరికి వాళ్ళు మాట్లాడుకోవట్లేదు. ఆ పిల్లోడు ఎవరి దగ్గరికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. డాడీ దగ్గరికి వెళ్ళాలా, మమ్మీ దగ్గరికి వెళ్ళాలా, ఏంటి ఎవరి దగ్గరికి వెళ్ళాలో అర్థం కాక వాడు ఆడాడ తిరిగి తిరిగి ఏడ్చి ఏడ్చి గింజుకొని ఆ గొంతు ఎండిపోయి చచ్చిపోతున్నాడు. ఈ రోజున జనాలు మత్తులో పడిపోయారు. ఏంటి సిమ్ము వదిలేడు, అందరిని మత్తులోనికి ఎక్కించాడు. ఇప్పుడు వాడి రేట్లు శిఖరాలకి ఎక్కించి ఆ మత్తులోనే ఉంటారు అనుకున్నారు జనం. దెబ్బమ్మడికి తీసి దిగిపోయారు అందరు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ఒకడు అంటాడు వాడి పెళ్ళికి నేను ముష్టి వేసాను, ధర్మం వేసాను అంటున్నాడు. వాళ్ళ కొడుకు పెళ్ళికి రీఛార్జీలు రేట్లు పెంచితే నేను ధర్మం వేసేసానండి, 3,000 రూపాయల సంవత్సరం బ్యాలెన్సు. ఆడు కొడుకు పెళ్లి చేసుకుని మన మీద రుద్దటం ఏంటండి? మత్తులారా మేల్కొనండి. నేను విశ్వాసిగా ఉన్నప్పుడు పాట విన్నా, మత్తులారా మేల్కొనండి, ఉజ్జీవముకై మరలి రండి, కూలిపోయిన మన బలిపీఠము తిరిగి కట్టగరండి. పల్లవేదో తెలియలే ఇంకా. హల్లెలూయా బాగుంది కదా చాలా. అప్పుడప్పుడు నాకు గుర్తు వస్తూ ఉంటుంది. ప్రియ సహోదరి సోదరా, ముగించేస్తున్నాను. మిగిలిన పాయింట్లు మనం ఆదివారం ధ్యానం చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఏ మత్తులో ఉన్న ఒకసారి ఆలోచించండి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెబుతూ నవ్వుతున్నావు, మరి నువ్వే మత్తులో కొనసాగించబడుతున్నావు ఒకసారి ఆలోచించండి. ప్రార్థన చేసుకునే టైంలో ప్రార్థన చేసుకోక సెల్ ఫోన్లోని టైం అంతా వ్యర్థం పరుచుకుంటూ మత్తులో ఉండిపోయావు. చర్చికి వచ్చే శనివారం ఆదివారం చర్చికి వచ్చే సమయాలైతే పనులనే మత్తు, డబ్బనే మత్తులో ఈ లోకపు ఆశ ఇచ్చలలో ఈ లోకపు పెళ్ళి పెటాకుల్లో పడి మత్తుల్లో పడి జాగ్రత్త. ఆ మత్తు నిన్ను ఎక్కడికి ఈడ్చుకెళ్తుందో నీకు అర్థం కావట్లేదు. ఆ మత్తు నిన్ను ఎక్కడికి భయంకరమైన స్థితిగతుల్లోనికి వెళుతుందో నీకు అర్థం కావట్లేదు. నువ్వు అన్నీ అబ్జర్వ్ చేసుకుంటున్నాను అనుకుంటున్నావు. ఈ మత్తు నిన్ను భయంకరమైన స్థితికి దిగజారుస్తుంది. చదువుల్లో జయాలు రాకుండా, చదువుల్లో మార్కులు లేకుండా ఫెయిల్ అయ్యేటట్లుగా చేసి ఆ మత్తు నిన్ను. కొంతమంది నిద్రపోతూ ఉంటారు. నిద్రపోయే వాళ్ళని అయితే టచ్ చేసి రే అబ్బాయి లే అంటే లేగుతారు, తుర్రమని లేగుతారు. నిద్రపోతున్నట్టుగా యాక్టింగ్ చేస్తుంటారు కొంతమంది. అటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది నిద్రపోతున్నట్టుగా యాక్టింగ్ చేస్తుంటారు. వాళ్ళని ఎంతసేపు తట్టినా వేయ్ ఆడు పాపం తాగి వచ్చి ఉంటాడు, ఆ పిల్ల నాటకం బోటకం ఎవరు నిద్రపోతున్నట్టు ఫీలింగ్. వాడికి ఎట్లా లేపాలో వాడికి తెలిసి బాగా. మూలనున్న కుక్కను కట్టే కర్ర తీసుకుంటే అప్పుడు లేతుంది. అప్పుడు దాకా లేవదనమాట. అప్పుడు దాకా యాక్టింగ్ చేస్తుంది. తెల్లారి పాపం సరి కొట్టలేదు, ఏదో వణిగేసి ఆకలితో పస్తు పనుకుని పొద్దులేసి ఏమే రాత్రి అన్నిసార్లు పిలితే లేవలేదు అని అంటే నిద్రపోయే మనిషి అయితే కదా లేవటానికి. నిద్రపోని మనిషి నాటకం చేసే మనిషి, అది ఒక మత్తు. నాటకం అనే బోటకనే మత్తు. చెప్పండి, అందరూ చెప్పండి, ఏ మత్తు ఇది? అనేక రకరకాల మత్తులో ఉన్నారు. ఈరోజు ఇశ్రాయేలీల తీర్మానం చేసినట్లుగా ఈరోజు నీవు కూడా ఒక తీర్మానం చేయాలి. మేము ద్రాక్షాల తోటల్లోనికి వెళ్ళము. చప్పలు కొట్టి గట్టిగా, ద్రాక్షాల తోటల జోలికి మేము వెళ్ళము. మత్తులలో మునిగిపోము. తిండి అనే మత్తు, నిద్ర అనే మత్తు, ఏ ప్రార్థన చేసుకుని ఏ కుంజానో స్తోత్రపాదం చేసుకునేటువంటి అవగాహన లేకుండా మత్తు. ఈ రోజున ప్రియ సహోదరి సోదరా, నువ్వు బాగానే వెళ్తున్నాను అనుకుంటున్నావు, నువ్వు సరిగ్గానే వెళ్తున్నాను అనుకుంటున్నావు. సాతాను ఎప్పుడు ట్రాక్ తప్పించుంటాడు నీకు తెలియదు. ట్రైన్లో ఉన్నవాడికి తెలియదు, ట్రైన్ నడిపించేవాడికి తెలియదు. స్టేషన్ దగ్గర ఉన్నటువంటి వాడు ఒక్క గేర్ ఎట్లా వేసి ఉంటాడు. ఒక్కసారిగా ఆ ట్రాక్ వచ్చి ఇటు ఆనుకుంటే ఎటు పోతుందో కూడా నీకు తెలీదు ఆ ట్రైన్. అలాగే నీ బండి
నీ బ్రతుకు, నీ జీవితం ఎలా పోతుందో, ఎటు పోతుందో అర్థం కావట్లేదు. ఒకసారి ఆలోచించుకో, ఒకసారి ఆలోచించుకో. డబ్బు వైపు వెళుతున్నావా? ఈ లోకపు ఘనతల వైపు, మహిమల వైపు పరుగులెడుతున్నావా? సాతాను నీకు ఎటు గేరు వేసాడు, ఎటు తిప్పాడు నిన్ను, నీ యొక్క నీ గమ్యాన్ని ఎటు తిప్పాడు ఒకసారి ఆలోచించుకో. నీ గురి గమ్యం ఎటు పోతుందో ఒకసారి ఆలోచించు. మేము ద్రాక్షల తోట జోలికి పోము. సాంసన్ గురించి ఉంది, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి కానీ చెప్పట్లేదు. మూడోది చెప్పండి, దేనిలో నీళ్ళు తాగరంట? స్వరమే చెప్పండి, దేనిలో నీళ్ళు తాగరంట? బావులలో నీళ్లు త్రాగం మేము. మరి దేనిలో నీళ్ళు తాగుతారు మీరు పాస్ గారు? ఇప్పుడంటే బోర్లు వచ్చాయి, ఇప్పుడంటే కుళాయిలు వచ్చాయి, ఒకప్పుడు బావులే కదా. అనేక రకాల బావులు ఉన్నాయి. యాకోబు బావి ఉంది, అబ్రహాము బావి ఉంది. కొన్ని బావులు ఉన్నాయి, ఆ బావుల్లో ఉబుకుతున్నటువంటి ఊటలు ఉంటాయి. ఆ ఊటలలో ఉన్నటువంటి ఏ నీరు తాగాలి, ఏ నీరు త్రాగకూడదు నువ్వు వివేచించాలి. ఏ నీరు పడితే ఆ నీరు తాగితే ఈ రోజున జలుబు పట్టిందంటే ఆ జలుబును కరోనాగా నిర్ధారిస్తున్నారు. జాగ్రత్త. జలుబు చేసింది, బాగా పిండుకుంటున్నారు, ఒకటే ముక్కు ట్యాప్ లాగా అవుతుంది, నీకు కరోనా అంటున్నారు. సొంత భార్య అంటుంది, సొంత భర్త అంటున్నాడు ఒకటే, పీల్చుకుంటున్నారు. ఏమైందంటే నీళ్లు మారినీలే అంటే, ఏ నీళ్లు మారినాయి? నీళ్లు మారితే ఒకరోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, నీకు కరోనా. ఏ రోనా చెప్పండి, ఏ రోనా? కరోనా. ఏ నీళ్లు పడితే ఆ నీళ్లు తాగాకు. ఉప్పు నీళ్ళు ఉంటాయి, సముద్ర నీళ్ళు ఉంటాయి, మురికి నీళ్ళు ఉంటాయి, కాలువ నీళ్ళు ఉంటాయి, మంచినీరు ఉంటుంది. చాలామంది చెబుతారు, అన్నయ్య అన్నీ చర్చీలు కాదా, అన్నీ బైబిళ్ళు కాదా, అందరూ పాస్టర్లు కాదా? అన్నయ్య పిచ్చివాడా, జలుబు చేస్తుందిరా, నీకు అనారోగ్యం దెబ్బతింటుంది, నీకు తెలియట్లేదు. ఈ ఉన్నతమైన ఉపదేశాలు విడిచిపెట్టి, ఈ ఉన్నతమైనటువంటి పరిచర్య విడిచిపెట్టి, ఎక్కడైతే నీళ్లు కాదా, ఎక్కడైతే బైబిల్ కాదో, ఎక్కడ బల్లే చెప్తున్నాడు. చెప్పండి, కాకి పిల్ల కాకికి ముద్దు. చెప్పండి, ఎవరికి ముద్దు? పంది పిల్ల పందికి ముద్దు. ఏసన్న గారి పిల్లలు మాకు ఏసన్న గారి ముద్దు, మేము ఆయనకి ముద్దు. పంపబడాలి. అబ్రహాము పంపబడ్డాడు, పౌలు పంపబడ్డాడు. పంపబడాలి, ప్రత్యేకించబడాలి, ఏర్పరచబడాలి, పిలువబడాలి. నీవు దేవుని యొక్క పిలుపును, దర్శనాన్ని పొందుకుంటేనే ఆ బావులో నీళ్ళు తాగాలి. మీరు అనవసరమైన బావులు, ఇక్కడ పాసి గారు ఏదో అన్నాడని చెప్పేసి పోయి అన్నీ ఆ బావులో పోయి కిలికిలి అని తీసుకుంటా ఆ నీళ్ళని దాగి జబ్బును పడి పోతావు. కొంచెం ఇట్టంటే చాలు, వాక్యంలో నేను ఆదివారం రాను, యాడికి పోతావు? ఏట్లోకి పో, దరిద్రం పోతే. ఈ ఉన్నతమైన జలలు కలిగినటువంటి జలలు కలిగినటువంటి ఓటలను విడిచిపెట్టి నువ్వు వెళితే నీ బ్రతుకంతా అయోమయంగా మార్చబడుతుంది. సమరే యాకోబు బావులో నీళ్లు త్రాగుతుందంట. ఎక్కడ నీళ్ళు త్రాగుతుంది? యాకోబు ఎవరు చెప్పండి? యాకోబు ఎవరు? మోసగాడు. యాకోబు ఎవరు? ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు భార్యలను చేసుకొని అక్రమముగా, అన్యాయముగా నడుచుకుంటున్నటువంటి వ్యక్తిగా పరిగ్రహించబడి ఈ రోజున ఆ నీళ్లు త్రాగుతూ ఆమె బ్రతుకు కూడా అలానే ఉండిపోయింది. సమర్పించుకున్నటువంటి సేవకుని యొక్క బావులో నీళ్లు త్రాగితే నీలో కూడా ఒక సమర్పణ వస్తుంది. ఏదైతే చర్చీలు కాదా, ఏదైతే బైబిల్ కాదా అని అంటే, ప్రియ సహోదరి సహోదరా, దెబ్బ తింటావు. ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నాము, అన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నాం. దేనికి? ఆధ్యాత్మికమైన ఎదుగుదల లేకుండగా, ఆత్మీయ పరిపక్వత లేకుండగా, ఆత్మీయ ఉన్నతమైన శిఖరాలకు ఎక్కకుండగా, దేవునితో అంటుకట్టబడకుండగా ఎంతకాలం వెళ్తే ఏం ప్రయోజనం?
మా నాన్నమ్మ, మా తాతలు, మా నాన్నగారులు లూథరన్ చర్చిలో స్థాపకులు, వాళ్ళు చర్చియే వాళ్ళ మెయింటెనెన్స్ నడుస్తూ ఉంటుంది. ఆ కుటుంబంలో పుట్టి పెరిగారు. పండుగలు వస్తే జాగిడి ముక్కలు, కొబ్బరి చేపలు, ఆగరపొత్తులు, క్యాండిల్స్ అన్నీ మిగిలించుకొని దాచుకొని సంవత్సరం అంతా వాడుతుంది మా నాన్నమ్మ. మళ్ళీ సొట్ట తాగుతుంది. ఆ బోధలో ఖండింపు లేదు, ఆ బోధలో హెచ్చరింపు లేదు. ఈ రోజున బోధలో హెచ్చరింపు లేని బోధలు కావాలనుకుంటున్నారు. ఖండింపు లేని బోధలు కావాలనుకుంటున్నారు. ఖండింపు హెచ్చరింపు లేని బోధలు అది బోధే కాదు, అది చర్చియే కాదు. వాళ్ళు నిత్యత్వానికి వెళ్ళలేరు. షూర్. అది దేవుని సన్నిధిలో మీ బావుల్లో నీళ్లు మేము త్రాగము అనండి అందరు గట్టిగా. వారి బావుల్లో నీళ్లు మేము త్రాగము అనండి గట్టిగా. వారి బావుల్లో నీళ్లు మేము త్రాగము, ఈ బావులో నీళ్ళే త్రాగుతాము. హల్లెలూయా. గట్టి చెప్పాలి హల్లెలూయా. గట్టి చెప్పాలి హల్లెలూయా. ఇంకా 3, 4, 5 పాయింట్లు ఉన్నాయి. మనం ఆదివారం ధ్యానం చేసుకుందాం. అందరూ లేచి నిలిచి ప్రభు సన్నిధిలో ఇప్పటిదాకా ఎత్తబడిన ప్రతి మాట నాలో, మనలో, మనందరిలో నీరు కట్టి ఫలభరితంగా మార్చబడునుగాక. అందరం లేచి నిల్చోండి.